వస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్ GMK9 టీవీ న్యూస్. శిలాఫలకాల విషయంలో అనంతపురంలో ఇటీవల కాలంలో కొందరు చేసిన వ్యాఖ్యలపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారని, నేను అవన్నీ పట్టించుకోనని, నా అజెండా అనంతపురం నగర అభివృద్ధి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 40 ఏళ్ల నుంచి వారు చేయలేని పనులు నేను చేసి చూపిస్తానంటూ దగ్గుపాటి వ్యాఖ్యానించారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన CMRF చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 7 మందికి 9,50,000 రూపాయల CMRF చెక్కులు అందజేశారు. ఇప్పటివరకు 78 లక్షల రూపాయలు CMR కింద సాయం చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వివరించారు. అక్టోబర్ 2 లోపు డంపింగ్ యార్డ్ను క్లియర్ చేసి చూపిస్తామన్నారు. 88 కోట్లతో మరువవంక, నడిమివంక ప్రొటెక్షన్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా త్వరలో మంజూరవుతుందని, ఆ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. గత 15 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ 6-7 నెలల్లోనే చేసి చూపిస్తున్నామన్నారు. అనంతపురం నగరాన్ని రాష్ట్రంలో నెంబర్ 1గా మార్చడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకి 8వ విడత చెక్ CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 9,50,000 రూపాయలు మా కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. దీనిలో లబ్ధిదారులు దాదాపు 8 మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే మళ్ళా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీకి 80 లక్షల రూపాయలు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవే కాకోకుండా మీకు తెలుసు, ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాలు ఏం పెట్టారు అనేది కానీ మీకు తెలుసు. ముఖ్యంగా పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది. దాదాపు మన అనంతపురంలో 3 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. అలాగే DIC 16,347 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వచ్చే ఈ నెలలోనే DIC నోటిఫికేషన్ కానీ ఇస్తారని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇవి కాకోకుండా దాదాపు పంచాయతీ నిధులైతే ఏమి, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అయితే ఏమి, ఇవి అనేక రకంగా ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాకు 2 సార్లు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. దానిలో ముఖ్యంగా డంపింగ్ యార్డ్ కానీ త్వరలోనే పనులు కానీ మొదలు పెడుతున్నాం. అక్టోబర్ 2వ తేదీకి ఏదైతే ఇక్కడ అనంతపూర్లో డంపింగ్ యార్డ్ ఉందో అది అక్టోబర్ 2వ తేదీ లోపల మొత్తం క్లియర్ చేసి డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి వేరే చోటుకు కానీ తరలిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ దాని మీద కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకువెళ్ళడము, వాళ్ళు కానీ సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కానీ మొదలుపెట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా మరో వంక దాదాపు 88 కోట్లతో ఎస్టిమేషన్లు వేయించడం జరిగింది. అది కానీ త్వరలోనే టెండర్ రూపంలో దాల్చి అవి కానీ వర్కులు మొదలు పెట్టిపోతున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మున్సిపాలిటీ నుంచి దాదాపు 40 కోట్లు వర్కులు టెండర్లు పిలిచారు. అన్ని త్వరలోనే పనులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా మీరు చూసారు, రుద్రంపేట రోడ్డు దాదాపు 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6 నెలల కాలంలోనే రుద్రంపేట రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 80 ఫీట్ రోడ్డు మీరు వెళ్ళి చూడొచ్చు. గత 10 ఏళ్ల నుంచి ఎక్కడే కానీ జరిగినంటే అభివృద్ధి ఈ 6-7 నెలల్లోనే జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. గత నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, దాదాపు 40 ఏళ్ళ నుంచి చేయని పనులు కానీ ఇప్పుడు మనం చేయబోతున్నాము. ఖచ్చితంగా అనంతపురం మున్సిపాలిటీని అభివృద్ధి వైపు తీసుకెళ్తానని చెప్పేసి మీకు తెలియజేస్తాను. అలాగే ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడినా కానీ
దగ్గుబాటి అనేవాడు కేవలం అభివృద్ధి వైపే చూస్తాడు, కానీ ఎవరు మాట్లాడి పట్టించుకోరని చెప్పేసి తెలియజేస్తాను. కేవలం నా ఎజెండా ఒకటే, అభివృద్ధి తప్ప ఇంకేమి ఉండదు. కేవలం అనంతపూర్నే ఈ 5 ఏళ్లలోనే ఎక్కడికో రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సెంట్రల్ పార్క్ క్లీన్ చేశారు, సెంట్రల్ పార్క్ మొదలు పెట్టారు. ఏవైతే సెంట్రల్ పార్క్ స్థలం సర్వే చేశారో దానికి అన్నిటికీ మొత్తం ఫెన్సింగ్గానే వేయబోతున్నాం. ఫెన్సింగ్ చేశారా? అది ఏవైతే ప్లేస్లు ఉన్నాయో ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఆక్యుపేషన్లో ఉంటే మాత్రం వాళ్ళంగాని మొత్తం అంతా తీసేపిచ్చేసి మా మున్సిపాలిటీ స్థలం ఏదైతే ఉందో అదంతా మొత్తం స్వాధీనం చేసుకొని పార్కుల కింద కానీ లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను.